హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసియాలోనే 50 టెస్టులకు ఆతిథ్యం ఇచ్చిన తొలి మైదానంగా గాలే స్టేడియం సరికొత్త చరిత్రను సృష్టించబోతుంటే, ఇటు మన టీమిండియా 600 టెస్టులు ఆడిన ప్రపంచంలోని మూడో జట్టుకు అరుదైన మైలురాయిని చేరుకోబోతుంది. ఈ శనివారం ఆగస్టు 15 నుంచి స్టార్ట్ కానున్న ఈ తొలి టెస్టు మ్యాచ్ మనకు WTC 2027 సైకిల్లో చాలా ఇంపార్టెంట్. మనకు WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా 2-0తో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేయాల్సిందే. ఇక 2017లో మనం శ్రీలంక టూర్ వెళ్ళినప్పుడు అద్భుతమైన ఆట తీరుతో ఆతిథ్య జట్టును నామమాత్రంగా మార్చేశాం. కానీ ఇప్పుడు సీన్ కొంచెం మారింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా కొన్ని ఘోర పరాజయాలను చవిచూసింది. గతంలో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో స్పిన్ కండిషన్స్లోనే మనం ఓటమిని పాలయ్యాం. పైగా జట్టు నిండా కుర్రాళ్లే ఉండటంతో భారత్ ఏ మేరకు రాణిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది. కానీ మొన్న శ్రీలంక A11తో జరిగిన 3 రోజుల వార్మప్ మ్యాచ్లో మన కుర్రాళ్లు సాధించిన విజయంతో జట్టులో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో మహమ్మద్ సిరాజ్ వరుసగా 3 భారీ సిక్సర్లు బాది మ్యాచ్ని గెలిపించిన తీరు ఆటగాళ్లకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. అదే జోరులో తొలి టెస్టులో గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఇకపోతే గాలే పిచ్ విషయానికి వస్తే ఇక్కడ సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. వర్షాల వల్ల పిచ్ను ఆరబెట్టడం కష్టమై అందులో తేమ ఉండిపోవడంతో ఇది సాధారణంగా కనిపించే స్పిన్ టర్నర్ కాదని, బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ అని శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డి సిల్వా అన్నాడు. అయితే గాలే మైదానంలో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం కేవలం 14.28% మాత్రమే. 2014 నుంచి ఇక్కడ జరిగిన 27 టెస్టుల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా అయింది. అంటే ఇక్కడ రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. ఇకపోతే ఈ స్టేడియం సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల అడ్డంగా వీచే గాలులు స్పిన్నర్లకు బంతిని గాల్లో తిప్పడానికి బాగా సహాయపడుతుంది. స్పిన్నర్లు ఇక్కడ బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు. అయినప్పటికీ కనీసం మొదటి 2 రోజుల పాటు ఇది బ్యాటర్లకు అనుకూలించే అడ్డగానే ఉంటుంది. ఇక టీమిండియా విషయానికి వస్తే అశ్విన్ రిటైర్మెంట్, షమి అన్ఫిట్, బుమ్రా గాయపడడంతో 37 ఏళ్ల రవీంద్ర జడేజా టీమిండియా బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు. ఇంకో 2 వికెట్లు తీస్తే జడేజా టెస్టుల్లో 350 వికెట్ల అరుదైన మైలురాయిని అందుకుంటాడు. ఇక శ్రీలంక పిచ్లు సాధారణంగా స్పిన్కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి టీమిండియా 3 స్పిన్నర్లు, 2 పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో పాటు మూడో స్పిన్నర్గా మానవ్ సుతరుకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇక గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో దేవదత్ పడికల్ రాగా ధ్రువ్ జురేల్ స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడనున్నాడు. ఇక శ్రీలంక టీం విషయానికి వస్తే శ్రీలంక జట్టు అనుభవం కోసం నిరోషన్ డిక్వెల్లాను తిరిగి తీసుకుంది. టెస్టుల్లో సెంచరీ లేకుండా అత్యధికంగా 22 హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ డిక్వెల్లాదే. అలాగే సెంచరీ లేకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో షేన్ వార్న్ తర్వాత ఇతనే 2వ స్థానంలో ఉన్నాడు. ఇక శ్రీలంక స్పిన్నర్ ప్రభాస్ సూర్య 14 హోమ్ టెస్టుల్లోనే 11 5 వికెట్ల ఘనతలు, 2 10 వికెట్ల ఘనతలను సాధించాడు. సో ఇతనితో మన బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక శ్రీలంకతో ఫస్ట్ టెస్ట్ కోసం టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనుండగా గాయంతో దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో దేవదత్ పడికల్ ఆడనున్నాడు. వార్మప్ మ్యాచ్లో అద్భుతమైన శతకంతో పడికల్ ఆకట్టుకున్నాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. ఇక 4వ స్థానంలో శుభ్మన్ గిల్ ఆడనుండగా రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ మిడిల్ ఆర్డర్లో బాధ్యతలను పంచుకోనున్నారు. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, మానవ్ సుతర్ అండ్ కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు. ఇక మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ స్పెషలిస్ట్ పేసర్లుగా ఆడనున్నారు. వార్మప్ మ్యాచ్లో సత్తా చెట్టిన గుర్నూర్ బార్ను ఆడించాలనుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ బెంచ్కే పరిమితం అవుతాడు. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన అకీబ్ నబీకి నిరాశ ఎదురుకానుంది. మరి ఈ 600వ చారిత్రాత్మక టెస్టులో మన కుర్రాళ్ళు లంకేయుల భరతం పడతారా? సిరాజ్ భాయ్ బ్యాట్తో చూపించిన జోరును బౌలింగ్లో కూడా చూపిస్తాడా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.